అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. భారత్ని ఢీకొట్టే దమ్ము పాకిస్తాన్కు ఉందా? జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత దాయాది దేశాల మధ్య దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. రెండు దేశాల మధ్య ఊహించని విధంగా ఉద్రిక్తతలు పెరిగాయి. మరోపక్క పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు భారత్ తీసుకున్న నిర్ణయాల తరుణంలో పాక్ కవ్వింపు చర్యలకు కాలు దుబ్బుతోంది. భారతదేశానికి వచ్చే వాణిజ్య విమానాలను తమ గగనతలం గుండా వెళ్లకూడదంటూ వైమానిక ప్రాంతాన్ని మూసివేసింది. అంతటితో ఆగకుండా తమ వగ్రబుద్ధిని చూపిస్తూ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది ఎల్ఓసి చుట్టూ. దీంతో పాకిస్తాన్ కవ్వింపులకు భారత్ సై అంటోంది. యుద్ధానికి సిద్ధమంటూ అలర్ట్ను ప్రకటించింది. ఇప్పటికే సైనికుల సెలవులు కూడా రద్దు చేసింది. అయితే ఇప్పటికిప్పుడు యుద్ధం జరిగితే భారత్ను ఎదుర్కొనే దమ్ము పాకిస్తాన్కు ఉందా అనే డౌట్ చాలా మందిలో నెలకొంది. నిజంగా ఉందా? భారతదేశం అన్ని రంగాల్లో శక్తివంతంగా మారింది. ఆర్థికంగానే కాకుండా అనుకోని అవాంతరాలు ఎదురైతే శత్రువులను మట్టుబెట్టేందుకు కూడా సిద్ధంగా ఉంది. యుద్ధం లేదా దాడి జరిగినప్పుడు ఏ దేశం ఎక్కువ శక్తివంతమైనదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంలో గ్లోబల్ ఫైర్ పవర్ 2025 నివేదిక ప్రకారం 145 దేశాల సైనిక శక్తి జాబితాలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. భారత సైన్యంలో 14,44,000 మంది క్రియాశీల సైనికులున్నారు. 11,55,000 మంది రిజర్వ్ దళాలున్నాయి. 25,27,000 మంది పారామిలిటరీ దళాలున్నాయి. సైన్యం మందుగుండు సామాగ్రిలో ఆధునిక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం అద్భుతమైన మిశ్రమం ఉంది. భారతదేశంలో మొత్తం 4,201 యుద్ధ ట్యాంకులున్నాయి. ఇందులో అర్జున్ ట్యాంక్, T-90 భీష్మ వంటి ప్రమాదకరమైన ట్యాంకులు పాకిస్తాన్పై భారతదేశాన్ని అజేయంగా మార్చే శక్తిని కలిగి ఉన్నాయి. దీంతో పాటు భారత సైన్యం వద్ద పినాకా రాకెట్ వ్యవస్థ, బ్రహ్మాస్ క్షిపణులు, బోఫోర్స్, హోవిట్టర్ తుపాకులున్నాయి. ఈ ఆయుధాలు శత్రువులను సులభంగా ఓడించగలగడంలో దిట్ట. ఇక అదే సమయంలో పాకిస్తాన్ సైన్యం గురించి ఒక్కసారి తెలుసుకుంటే వారి దగ్గర కేవలం 6,54,000 మంది క్రియాశీల సైనికులు మాత్రమే ఉన్నారు. దాదాపు 3,742 యుద్ధ ట్యాంకులు, 50,523 సాయుధ వాహనాలు, 752 స్వయంచోదక ఫిరంగి యూనిట్లున్నాయి. ఇది కాకుండా 692 రాకెట్ లాంచర్లు కూడా ఉన్నాయి. వీటితో పాటు పాకిస్తాన్ దగ్గర 2,627 యుద్ధ ట్యాంకులు ఉన్నాయి. ఇవి మొత్తం కలిపిన మన దగ్గర ఉన్న దాంట్లో సగం. సో భారత్ను ఎదుర్కోవడమే కాదు, భారత్ యుద్ధం చేస్తే ఊహించడం కూడా పాకిస్తాన్ వల్ల కాని పరిస్థితి. ఇక గగనతలంలో బలం గురించి మాట్లాడుకుంటే గగనతలంలో భారత వైమానిక దళం మొత్తం 2,229 విమానాలను కలిగి ఉంది. వీటిలో 600 యుద్ధ విమానాలు, 831 సహాయక విమానాలు, 899 హెలికాప్టర్లు, 50కి పైగా UAVలు ఉన్నాయి. వీటితో పాటు భారతదేశం అత్యంత ఆధునిక యుద్ధ విమానాలు కలిగి ఉంది. ఇందులో రాఫెల్ ఫైటర్ జెట్, సుఖోయ్ Su-30 MKI, మిరాజ్ 2000, MiG-29 ఫైటర్ జెట్లున్నాయి. అలాగే భారత వైమానిక దళం బ్రహ్మోస్, అస్త్రరుద్రం, ఆకాశ్ వంటి క్షిపణి వ్యవస్థలతో బలంగా ఉంది. అదే సమయంలో పాక్ గగనతలం బలం గురించి మాట్లాడితే పాకిస్తాన్ వద్ద 1,399 విమానాలే ఉన్నాయి. వాటిలో 328 ఫైటర్ జెట్లు, 64 రవాణా విమానాలు, 565 శిక్షణ విమానాలు, 373 హెలికాప్టర్లు ఉన్నాయి. వాటితో పాటు 57 దాడి హెలికాప్టర్లు, 4 వైమానిక ట్యాంకర్లున్నాయి. సో ఇక్కడ కూడా భారత వైమానిక దళం పాకిస్తాన్ కంటే బలంగా కనిపిస్తోంది. ఇక వాటితో పాటు సైనిక సామర్థ్యం, సాంకేతిక ఆధిపత్యం, వ్యూహాత్మక సంసిద్ధత విషయానికి వస్తే భారతదేశం పాకిస్తాన్ కంటే చాలా రెట్లు ముందుంది.
భారతదేశ సైనిక మౌలిక సదుపాయాలు చాలా పెద్దవి మాత్రమే కాదు, నిరంతరం స్వావలంబన హైటెక్ అప్గ్రేడ్ల వైపు కదులుతున్నాయి. భారతదేశ పారామిలిటరీ దళాలు, ఉపగ్రహ నెట్వర్క్లు, డ్రోన్ టెక్నాలజీ, బహుళ డొమైన్ యుద్ధ వ్యూహం దీనిని ప్రపంచ సైనిక పటంలో ముందంచెలో ఉంచాయి. సో భారత్ను ఎదుర్కోవడమే కాదు, భారత్పై కన్నెత్తి చూడటం కూడా పాకిస్తాన్కు కష్టమే. అయితే పాకిస్తాన్ చేసేదల్లా ఒకటే, వెన్నుపోటు. అదే ఇలా దొంగచాటుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించి దొంగ దెబ్బ తీయడమే. సో భారత్తో పాకిస్తాన్కు యుద్ధం అంటే సింహం ముందు కుక్క మొరిగినట్లే. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి ఈ వీడియో కింద.